భక్తి శ్రద్ధలతో ఈ కథల మీద వింటారు. స్వామివారి వ్రత ఫలితాన్ని మీకు అంతకంగా సంపూర్ణంగా కలుగజేస్తారు. సెలవుంటే శైలితో పెట్టుకోండి లేదా స్విచ్ ఆఫ్ చేసేయండి. కథా ప్రారంభ పూర్వకాలమున నైమిషముని మహారణ్యమునందు సవనకాది ఋషులమందరూ కూర్చుని తపస్సును ఆచరిస్తున్నారు. అతడకు సమస్త పురాణములు ధర్మములు శాస్త్రములు తెలిసినటువంటి మహానుభావుడైనటువంటి సూత మహాముని అక్కడికి వచ్చారు. సూత మహామునిని చూసి సవనకాది ఋషులమందరూ లేచి నమస్కరించి ఒక ప్రశ్న వేశారు. సూత మహానుభావ, ఈ భూలోకంలో ఉండేటువంటి మానవులందరూ వ్రతములు చేయడం చేతన, తపస్సులు చేయడం చేతన, తీర్థయాత్రలు తిరుగుట చేతన, దాన ధర్మములు చేయడం చేతన, ఏ పుణ్య కార్యం చేయడం వలన మానవులందరూ కోరిన కోరికని అనుభవించి జీవితాంతమున మోక్షానికి చేరుకుంటారో అటువంటి చిన్న ఉపాయం ఉండే తెలపండి అని అడిగారు. ఋషులారా, మీరు నన్ను అడిగిన ఈ ప్రశ్ననే పూర్వకాలమున శ్రీ మహావిష్ణువుని నారద మహాముని అడిగి ఉన్నారు. ఆ వృత్తాంతమంతా కూడా చెబుతున్నారు, భక్తితో వినండి. ఒకానొక సమయంలో నారద మహాముని లోక కళ్యాణార్థమై అన్ని లోకాలు తిరుగుతూ అనంతరమున వైకుంఠానికి వెళ్ళారు. ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువుని చూసి నారద మహాముని అనేక విధములుగా ప్రార్థన చేశారు. నారద మహాముని చేసిన ప్రార్థనకు శ్రీ మహావిష్ణువు చాలా సంతోషించి, నారద, భూలోకంలోని ప్రజలు కష్టాలు పోవాలి అంటే, వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ అనుభవించి జీవితాంతమున మోక్షానికి చేరాలి అంటే మానవులు అందరూ ఆచరించడానికి సులభమైనటువంటి వ్రతం సత్యనారాయణ స్వామి వారి వ్రతము కలదు. ఎవరైతే సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేస్తారో ఆ మానవులందరికీ దుఃఖ శోకములు నశించను, ధనధాన్యాది సంపదలు అభివృద్ధి చెందును, స్త్రీలకు సౌభాగ్యము, సంతానం లేని వారికి సంతానం కూడా కలుగును. ఇంకా ఎవరు ఏ కోరికలతో ఈ వ్రతము చేసినా ఆ కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరుతాయి నారద అని చెప్పారు. నారద, ఈ వ్రతము చేయడానికి తిథి వార నక్షత్రము భేదము లేదు. ఏ రోజునా సరే, ఎప్పుడైనా సరే భక్తి శ్రద్ధ ఓర్పులతోటి దేవాలయంలో కానీ, నదీ తీరమునందు కానీ, బృందావనములో కానీ, గోశాలయందు కానీ, స్వగృహమునందు కానీ ఈ వ్రతాన్ని చేయవచ్చును. ఎవరైతే స్వామి వారి వ్రతము చేస్తారో వాళ్ళు ముందుగా తలస్నానము చేసి నూతన వస్త్రములు కానీ పట్టు వస్త్రములు కానీ ధరించి ఆదో పూజ్యో గణాధిప స్వామివారికి ముందుగా గణపతి పూజ ఆచరించి స్వామివారి ప్రతిమల మండపంలో ఆవాహన చేసి సూర్యాది నవగ్రహములను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, పంచలోక పాలకులను మండపంలో ఆవాహన చేసి నీరాజన మంత్ర పుష్పములతోటి స్వామివారికి పూజ సమర్పించి స్వామివారి వ్రత కథలు వినాలి. కథ పూర్తయిన తర్వాత స్వామివారికి ఇష్టమైనటువంటి ప్రసాదం గోధుమనూక, ఆవు పాలు, పంచదార, సుగంధ ద్రవ్యములతో తయారు చేసినటువంటి మధురమైనటువంటి ప్రసాదము, బాగుగా పండిన అరటి పళ్ళు స్వామివారికి నివేదన చేయాలి. సుభాంగము అనే పుణ్యమైనటువంటి మహామంత్రాన్ని చెప్పుకొని ఆ మంత్రపూర్వకముగానే సత్యనారాయణ స్వామి వారి వ్రతానికి సంపూర్ణముగా శాంతి జరగాలని వ్రతము చేయించిన బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములు ఇచ్చి గౌరవించి వాళ్ళ ఆశీర్వచనము పొంది వ్రతము చూడడానికి వచ్చిన బంధువులందరికీ వ్రత ప్రసాదాన్ని పంచిపెట్టి వాళ్ళు ప్రసాదం స్వీకరించి సత్యదేవా సత్యదేవా అనుకుంటూ స్వామివారి నామ స్మరణ చేయాలి. ఈ ప్రకారముగా ఎవరైతే సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని సంపూర్ణంగా ఆచరిస్తారో ఆ మానవులందరికీ వాళ్ళకున్న కష్టాలు పోయి, వాళ్ళు చేసిన పాపాలు పోయి, వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ అనుభవించి జీవితాంతమున మోక్షానికి చేరుకుంటారు నారదా అని ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువే ఈ వ్రత విధానమంతా నారద మహామునికి తెలిపిన వారాయణం. ప్రథమోధ్యాయ సమాప్తాః. గోవిందా. అథ ద్వితీయోధ్యాయ ప్రారంభాః. రెండవ కథండి. కశ్చిత్ కాశీపురారణ్యే అశేషుప్రోతినిర్జనః. పూర్వకాలమున అందమైనటువంటి కాశీపట్నంలో ప్రతినిత్యము భిక్షాటన చేస్తూ ఒక బీద బ్రాహ్మణుడు జీవిస్తూ ఉండేవాడు. ఒకనాడు ఆ బీద బ్రాహ్మణుడు ఎన్ని వీధులు తిరిగినా సరే పిడికడైనా భిక్షం లభింపక అతి విచారముగా తిరుగుతున్నాడు బ్రాహ్మణుడు. భగవాన్ బ్రాహ్మణ ప్రియ. ఆ బీద బ్రాహ్మణుని యందు సత్యనారాయణ స్వామి వారికి దయ కలిగి
సత్యనారాయణ స్వామి వారే ఒక ముసలి బ్రాహ్మణ రూపం ధరించి బ్రాహ్మణునకు ఎదురుగా వెళ్ళి, బ్రాహ్మణోత్తమ, ఎందుకయ్యా విచారిస్తున్నావు? సత్యనారాయణ విష్ణుర్వాంఛితార్థఫలప్రదాః. సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేస్తే నీకున్న దారిద్ర్యమంతా పోయి సకల సంపదలు కలుగుతాయని వ్రతము చేసే విధానమంతా బ్రాహ్మణునికి చెప్పి ముసలి బ్రాహ్మణ రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారు అక్కడే అదృష్టమయ్యారు. వెంటనే ఆవిడ బ్రాహ్మణుడు తన భిక్షపాత్ర చేత పట్టుకుని సత్యదేవ మహానుభావాన్ని స్వామి వారికి ప్రార్థన చేసి ఆ రోజు వచ్చిన భిక్షతో ఈ ప్రకారంగా స్వామివారి వ్రతాన్ని ఆచరించాడు. కొద్ది కాలానికి సమస్త సంపదలు కలిగాయి. ఆ బ్రాహ్మణుడు ఈ సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయడం వలనే మనకు ఇన్ని సంపదలు కలిగాయని తెలుసుకొని ప్రతి ఏకాదశికి ప్రతి పౌర్ణమికి మరవకుండా స్వామివారి వ్రతాన్ని చేస్తున్నాడు బ్రాహ్మణుడు. ఒకనాడు ఏకాదశి మహాపర్వదినాన్న ఆ బ్రాహ్మణ గృహంలో ఈ విధముగా సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుతోంది. బ్రాహ్మణుడు వ్రతము చేస్తున్న సమయంలో కట్టెలముకునే పులివాడు ఆ వ్రతాన్ని చూసి బ్రాహ్మణుడి ఇంటికి వెళ్ళి వ్రతము పూర్తయ్యేదాకా ఉండి కట్టెలముకునే పులివాడు కూడా బ్రాహ్మణుడి చెరుని ప్రసాదం తీసుకుని తన కట్టెల మోపున శిరస్సును పెట్టుకుని సత్యదేవ మహానుభావాన్ని స్వామివారికి ప్రార్థన చేసి ఆ రోజు వచ్చిన ధనముతో కట్టెలముకునే పులివాడు కూడా ఈ ప్రకారముగా స్వామివారి వ్రతాన్ని ఆచరించాడు. కొద్ది కాలానికి సమస్త సంపదలు కలిగాయి. అదనాయుడు బ్రాహ్మణుడు కట్టెలముకునే పులివాడు ప్రతి ఏకాదశికి ప్రతి పౌర్ణమికి మరవకుండా స్వామివారి వ్రతాలు చేస్తూ జీవితాంతమున మోక్షానికే చేరుకున్న వారాయనం. తృతీయోధ్యాయ సమాప్తాః. గోవిందా గోవిందా. అథ తృతీయోధ్యాయ ప్రారంభాః. మూడవ కథండి. చాలా ముఖ్యమైనటువంటి కథ. పూర్వకాలమున ఉల్కాముకుడు అనే మహారాజు గారు కలవారండి. మహారాజు గారికి సంతానం లేదు. సంతానము కోసమై భద్రశీల నదీ తీరాన్న సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేస్తున్నారు మహారాజు గారు. అక్కడకు సాధు అనే పేరు గల షాహుగారు వెళ్ళి మహారాజు గారు చేస్తున్న వ్రతాన్ని చూసి వ్రతము పూర్తయ్యేదాకా ఉండి, మహారాజా, మీకు రాజ్యం ఉన్నది, ధనం ఉన్నది, అధికారం ఉన్నది, కానీ ఇంకా ఏ కోరికతోటి ఈ వ్రతాన్ని చేస్తున్నారు అని ప్రశ్నింపగా, ఓ ఈ షాహుగారు, నాకు సంతానం లేదయ్యా, సంతానం కోసమై సత్యనారాయణ స్వామి వారు వ్రతము చేస్తున్నాడు అని చెప్పగా ఆ షాహుగారు అంటున్నాడు, మహారాజా, నాకు కూడా సంతానం లేదు, ఈ వ్రతము చేస్తే సంతానం కలుగుతుంది అంటున్నారు. కాబట్టి ఎప్పుడైతే నాకు సంతానం కలుగుతుందో అప్పుడు వెంటనే నేను కూడా సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేస్తాను అని మహారాజు గారి దగ్గర స్వామి వారి ప్రసాదం తీసుకుని తన ఇంటికి వెళ్ళి తన భార్య అయినటువంటి లీలావతికి స్వామి వారి వ్రత ప్రసాదాన్ని ఇచ్చాడు. ఎప్పుడైతే లీలావతి ప్రసాదం స్వీకరించిందో ప్రసాద మహిమ వలన, భార్యాభర్త అనురాగము వలన కొద్ది కాలానికి గర్భం దాల్చి నవమాసములు పూర్తయిన తర్వాత 10వ మాసమున చక్కనైనటువంటి ఆడపిల్లకు జన్మనిచ్చింది. అమ్మాయికి 11వ రోజున కళావతి అనే పేరు పెట్టారు షాహుగారు. అప్పుడు షాహుగారు గారు భార్య జ్ఞాపకం చేస్తూ ఉంది, నాదా, మనకు సంతానం కలిగితే సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేద్దాము అనుకున్నాము కదా, మనకా సంతానం కలిగింది, ఇప్పుడు సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేద్దాము అని చెప్పగా ఆ షాహుగారు అంటున్నాడు, ప్రియురారా, మనకా కలిగినది అమ్మాయి, అమ్మాయికి ముందు ముందు వివాహం చేయాలి కదా, వివాహ సమయంలో ఒక వ్రతానికల్లా 2 వ్రతాలు చేద్దామని షాహుగారు వ్రతాన్ని వాయిదా వేశాడు. వ్యాపారానికి వెళ్ళాడు. కొన్ని సంవత్సరములు గడిచిన తర్వాత యుక్త వయస్సు వచ్చిన తన కుమార్తెను చూసి అమ్మాయికి వివాహం చేశారు. ఆ వివాహ సమయంలో సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని మరిచాడు. కనీసం సత్యదేవ అనే స్వామి వారి నామ స్మరణ కూడా చెయ్యలేదు షాహుగారు. అల్లుడు గారితో కలిసి వ్యాపారాన్ని ఇంకా రెట్టింపు చేద్దాము కదా అని రత్నసానపురము అనే నగరానికి వ్యాపారానికి వెళ్ళారు. సత్యనారాయణ స్వామి వారికి చాలా కోపం వచ్చింది. ఈ భూలోకంలో మానవులకి ఒక కష్టంలో ఉన్నప్పుడు భగవంతుడు గుర్తుకు వస్తాడు. ఆ కష్టాలు తీరిపోతే భగవంతుడినే మర్చిపోతారు. మళ్ళీ కష్టాలు కలిగితేనే భగవంతుడు అనేవాడు గుర్తుకు వస్తాడు అని ఈ రోజుల గాయతో షాహుగారు కుటుంబానికి
దారుణమైనటువంటి కష్టాలు కలుగు కాక అని స్వామివారు శాపాన్నిచ్చారు. ఆ శాప ప్రభావం చేతనే ఈ షాహుకారు వల్లుడు ఎక్కడైతే వ్యాపారం చేద్దామని వెళ్ళారో ఆ రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి చంద్రకేతు మహారాజు గారి కోటలో కొంతమంది మాయ దొంగలు ప్రవేశించి రాజా భటులు చూస్తూ ఉండగానే ధనాగారంలో ఉన్న ధనమంతయో మూటలో కట్టి ఈ షాహుకారు వల్లుడు ఎక్కడైతే వ్యాపారం చేద్దామని ఉన్నారో అక్కడే ఆ ధనాన్ని పడవేసి మాయ దొంగలు మాయమైపోయారు. వెంటబడి తరుము వస్తువంటి రాజభటులు ఈ షాహుకారు దగ్గర అల్లుడి దగ్గర ధనాన్ని చూచి వాళ్లే దొంగలోని భావించి మహారాజు గారి దగ్గరికి తీసుకువెళ్లారు. మహారాజు గారు న్యాయ విచారణ చెయ్యలేదు. సంకెళ్ళు వేయించి చెరసాల్లో బంధించండి అని ఆజ్ఞాయించారు. మహారాజు గారి ఆజ్ఞానుసారము ఈ షాహుకారు వల్లుడు చెయ్యిన నేరానికి చెరసాల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇంక ఇంటి దగ్గర లీలావతి గణావతి పరిస్థితి ఎలా ఉందయా అంటే సత్యనారాయణ స్వామి వారి మాయా ప్రభావము చేతను ఉన్న ధనమంతయు దొంగల చేత హపరింపబడి తినడానికి తిండి లేక, కట్టుకుందామా అంటే మారు వస్త్రము లేక, అన్నము రామచంద్ర అంటూ బాధపడుచున్నారు లీలావతి కళావతి. ఒకనాడు కుమార్తె కళావతి ఆకలి బాధ భరింపలేక ఒక బ్రాహ్మణుని ఇంటికే వెళ్ళింది. అక్కడ సత్యనారాయణ స్వామి వారి వ్రతం జరుగుతోంది. కళావతి వ్రతము పూర్తయ్యేదాకా ఉండి వ్రత ప్రసాదం తను స్వీకరించి తన తల్లికి వ్రత ప్రసాదాన్ని ఇచ్చింది. ఎప్పుడైతే కళావతి ఇచ్చిన ప్రసాదం లీలావతి స్వీకరించిందో ప్రసాద మహిమ వలన పూర్వ వృత్తాంతమంతా కూడా జ్ఞాపకానికి వచ్చింది. అమ్మాయి, మనకి మన కుటుంబానికి ఇన్ని కష్టాలు కలుగుడికి కారణం మీ నాన్నగారు సత్యనారాయణ స్వామి వారు వ్రతము చేస్తాను అని చెయ్యకపోవడం వలనే మనకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయని తెలుసుకొని ఆ లీలావతి కళావతి వెంటనే సత్యనారాయణ స్వామి వారికి అనేక విధములుగా ప్రార్థన చేశారు. లీలావతి కళావతి ప్రార్థనకి సత్యనారాయణ స్వామి వారికి చాలా దయ కలిగి ఆ రోజు రాత్రి ఆ చంద్రకేతు మహారాజు గారి కలలో దర్శించి, మహారాజా, నీ చెరసాల్లో బాధపడుతున్నారే షాహుకారు వల్లుడు, నా భక్తులు నా శాపవశాత్తు నీ ఖైదులో శిక్ష అనుభవిస్తున్నారు. మరునాడు ఉదయాన్నే వారిద్దరిని విడిపించు, లేదా నీ రాజ్యం యావత్తు సర్వ నాశనం చేస్తానని మహారాజు గారి కలలో దర్శించి సత్యనారాయణ స్వామి వారు చెప్పారు. ఆ మహారాజు గారు చాలా భయపడి మరునాడు ఉదయాన్నే లేచి వాళ్ళ దగ్గర తీసుకున్న ధనము కన్నా రెట్టింపుగా ధనాన్ని వాళ్ళకి ఇచ్చి వాళ్ళ గ్రామానికి వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చారు. తృతీయోధ్యాయ సమాప్తాః. గోవిందా గోవిందా. చతుర్థోధ్యాయ ప్రారంభాః. 4వ కదండి. ఈ షాహుకారు వల్లుడు మహారాజు గారి ధనమంతయు తీసుకున్నారు, పడవలో వేసుకున్నారు, వాళ్ళ గ్రామానికి బయలుదేరారు. సత్యనారాయణ స్వామి వారికి చిన్న సందేహం కలిగింది. ఈ షాహుకారు వల్లుడిని ఇన్ని కష్టాలు పెట్టి విడిచిపెట్టాను కదా, ఇంకా వీళ్ళిద్దరిని సత్యనారాయణ స్వామి వారి వ్రతం అంటే దానం ధర్మం అంటే ఏమైనా జ్ఞాపకం ఉందా లేదా అని పరీక్ష చేద్దామని సత్యనారాయణ స్వామి వారే ఒక ముసలి సన్యాసులు ధరించి షాహుకారుకు ఎదురుగా వెళ్ళి, ఓ ఈ షాహుకారు, నేనా సన్యాసిని, ఈ రోజు ఈ నదీ తీరాన్న సత్యనారాయణ స్వామి వారి వ్రతము చేద్దాము అనుకుంటున్నాను. మీకు తోచినది రూపాయో 1 రూపాయో ధనాన్ని సహాయం చెయ్యండి అని అడిగారు. అప్పుడు షాహుకారు గారు వేళకోళంగా సమాధానం ఇస్తున్నారు. ఓ ఈ సన్యాసి, నువ్వు చూస్తే దొంగ సన్యాసిలా ఉన్నావయ్యా. మా దగ్గర ఉన్నది ధనం అనుకుంటున్నావేమో. ధనము కాదు, మా గ్రామానికి వ్యాపారం చేద్దాము అని ఆకులు తీగలు అలమలు తీసుకెళ్తున్నామని అబద్ధమాడారు. ఆ ముసలి సన్యాస రూపమైనటువంటి సత్యనారాయణ స్వామి వారు అంటున్నారు, సత్యం భవతు దేవచః. మీ నోటి వెంబడి ఏ మాటలైతే పలికారో అవే యథార్థమవుగాక అని స్వామివారు శాపమిచ్చారు. ఆ శాప ప్రభావము చేతనే షాహుకారు దగ్గర అల్లుడి దగ్గర ఉన్న ధనమంతయు వాళ్ళు చూస్తూ ఉండగానే ఆకులు తీగలు అలములుగా మారిపోయాయి. అవి చూసుకొని షాహుకారు అల్లుడు మూర్ఛ చెందిపడ్డారు. కొంతసేపటికి అల్లుడు తెలివి తెచ్చుకొని అంటున్నాడు, మామా, ఇందాక మన దగ్గరకు వచ్చిన సన్యాసి మానవ సన్యాసే ఉండరు, మానవులైతే ప్రకారముగా చెయ్యలేరు. ఇందాక మన దగ్గరకు వచ్చిన సన్యాసి బ్రహ్మదేవుడై ఉండాలి, లేదా విష్ణుమూర్తి అయి ఉండాలి,
లేదా శంకరుడై ఉండాలి. వీళ్ళ ముగ్గురు కాకపోతే వీళ్ళ ముగ్గురు కలిసి వెలసినటువంటి అన్నవరవాసుడు రత్నగిరివాసుడు శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారు తప్ప ఈ మాయను ఎవరు చెయ్యలేరు అని తెలుసుకొని సన్యాసి ఎక్కడైతే ఉన్నారో అక్కడికే వెళ్ళి సన్యాసి పాదాల మేపడి ఈ షాహుకారు వల్లుడు అనేక విధములుగా ప్రార్థన చేశారు. షాహుకారు వల్లుడు ప్రార్థనని సత్యనారాయణ స్వామి వారు చాలా సంతోషించి వాళ్ళ ధనాన్ని వాళ్ళకి ప్రసాదించారు. షాహుకారు వల్లుడు ఆ ధనమంతయు తీసుకున్నారు. సత్యదేవ మహానుభావ మా తప్పులు క్షమించు స్వామి అని సత్యదేవ సత్యదేవ అనుకుంటూ వాళ్ళ గ్రామానికి చేరుకుంటున్నారు. వాళ్ళ గ్రామానికి చేరుకుంటున్న సమయంలో ఒక ధూతన కాగేసి ధూత చేత ఇంటికి వర్తమానం పంపించారు. షాహుకారు గారు అల్లుడు గారు నదీ తీరాన్న క్షేమంగా ఉన్నారటమ్మా, మిమ్మల్ని ఇద్దరిని నదీ తీరానికి రమ్మంటున్నారు అని చెప్పేసరికి ఆ లీలావతి కళావతి ఈ క్షేమ వార్త విన వెంటనే ఈ విధముగా సత్యనారాయణ స్వామి వారు వ్రతాలు ప్రారంభించారు. ముందుగా తల్లి వ్రతము పూర్తి చేసింది. వచ్చిన బంధువులందరికీ స్వామివారి వ్రత ప్రసాదాన్ని పెట్టి తను ప్రసాదము స్వీకరించి నదీ తీరానికి వెళ్ళింది. ఆ కుమార్తె కళావతి సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేసింది. ఎప్పుడో వివాహ సమయంలో భర్తను చూశాను. భర్తను చూసి చాలా కాలమైన తొందరపాటులో ప్రసాదము తినడం మరచి నదీ తీరానికి వెళ్ళింది. ఆ కళావతి ప్రసాదము తినడం మరచి నదీ తీరానికి వెళ్ళడం వలన తన చూస్తూ ఉండగానే తన భర్తతో ఉన్నటువంటి పడవ నది మధ్యలో ముంచి వేశారు స్వామివారు. ఆ కళావతి వెంటనే స్త్రీలకు ఎంత ఐశ్వర్యం ఉంటేనేమిటి, భర్త లేని జీవితం స్త్రీలకు వృధా అని భావించి ఆ కళావతి కూడా నదిలోకి పోయి మరణించడానికి సిద్ధమవుతోంది. కళావతి పతి భక్తికి మెచ్చి ఆకాశవాణి రూపంలో స్వామివారు చెబుతున్నారు, ఓ ఈ షాహుకారు, నీ కుమార్తె నా వ్రతము చేసింది, కానీ నా వ్రత ప్రసాదము తినడం మరచి నదీ తీరానికి వచ్చింది. నా వ్రతము చేయడం ఎంత ముఖ్యమో నా వ్రత ప్రసాదము స్వీకరించడం కూడా అంతే ముఖ్యమని చెప్పగా షాహుకారు గారు తన కుమార్తె వెంటి ఇంటికి పంపించి మళ్ళీ స్వామి వారి వ్రతము చేయించి వ్రత ప్రసాదం తినిపించి నదీ తీరాన్ని తీసుకువచ్చేసరికి తన కళ్ళ ఎదురుగానే తన భర్తతో ఉన్నటువంటి పడవ నీటి మీద యథావిధిగా తేలి ఉన్నాయి. అది చూసిన షాహుకారు ఇంకా ఇంటికి వెళితే మనకు ఎన్ని కష్టములు సంప్రాప్తం అవుతాయో అని అదే నదీ తీరాన స్వామి వారి వ్రతాన్ని చేసి వ్రతాంతరము తన దగ్గర ఉన్న ధర్మంలో సగం దాన ధర్మాలు చేసి ప్రతి ఏకాదశికి ప్రతి పౌర్ణమికి మరవకుండా స్వామివారి వ్రతాలు చేస్తూ జీవితాంతమున షాహుకారు కుటుంబమంతా మోక్షానికే చేరుకున్న వారాయను. చతుర్థోధ్యాయ సమాప్తాః. గోవిందా గోవిందా. అథ పంచమోధ్యాయ ప్రారంభాః. 5వ కథండి. పూర్వకాలమున తుంగధ్వజుడు అనే మహారాజు గారు కలవారండి. ఒకనాడు వేటగా అరణ్యానికి వెళ్ళి అరణ్యంలో ఎన్నో జంతువులను వేటాడి వేట ఆయాసం వలన ఒక చెట్టు నీడను కూర్చుని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆ సమయంలో అరణ్యంలో కొంతమంది గోపాలకులు ఈ ప్రకారముగా స్వామివారి వ్రతాన్ని చేస్తున్నారు. మహారాజు గారిని చూసి మహారాజు గారు అంటే మనకి దైవంతో సమానంగా భావించి స్వామివారి వ్రత ప్రసాదాన్ని తీసుకువెళ్ళి మహారాజు గారు ఇచ్చారు. మహారాజు గారు వారు చూస్తే గొల్లవారు, మనము చూస్తే మహారాజులం చక్రవర్తులం. వాళ్ళు ఇచ్చిన ప్రసాదం మనం తినాలా అని ప్రసాదాన్ని వద్దు అని తన రాజ్యానికి వెళ్ళారు. ఎప్పుడైతే ప్రసాదాన్ని వద్దు అన్నారో ఆ మహారాజు గారికి 100 మంది కుమారులు ఒక్కసారిగా యుద్ధంలో మరణించినట్లు తన రాజ్యం యావత్తు శత్రురాజుల వశమైనట్లు గొప్ప మాయ గమనించారు స్వామివారు. మహారాజు గారు మోక్ష పడ్డారు. కొంతసేపటికి మహారాజు గారు తిరుగు తెచ్చుకుని ఆలోచింపగా మనకు శత్రువులు అనేవారు ఎవరో లేరు కదా, మన రాజ్యం యావత్తు శత్రురాజుల వశమవడం ఏమిటి, నాకున్నటువంటి 100 మంది కుమారులు ఒక్కసారిగా యుద్ధంలో చనిపోవడం ఏమిటి, ఇదంతయు ఏదో మాయలా ఉంది అని ఆలోచింపగా మహారాజు గారికి అరణ్యంలో గొల్లవారి ప్రసాదం ఇవ్వడము, దాన్ని వద్దు అన్న జ్ఞాపకం వచ్చి ఇదంతయు అరణ్యంలో గొల్లవారిచినటువంటి సత్యనారాయణ స్వామి వారి వ్రత ప్రసాదాన్ని వద్దు అని రావడం వలనే మనకు ఇన్ని కష్టాలు కలుగుతున్నాయని తెలుసుకొని వెంటనే అరణ్యానికి వెళ్ళి గొల్లవారి చేత వ్రతము చేయించి
గోపాలకుల చేతుల మీదుగానే స్వామివారి వ్రత ప్రసాదాన్ని స్వీకరించి మహారాజు గారు తన రాజ్యానికి వచ్చేసరికి 100 మంది కుమారులు యథావిధిగా జీవించి ఉన్నారు. తన రాజ్యము తన ఆధీనంలో ఉంది. ఆ మహారాజు వెంటనే సత్యనారాయణ స్వామి వారి వ్రత ప్రసాదానికి ఇంత మహిమ ఉంటే వ్రతము చేస్తే ఎంత ఫలితం ఉంటుందని వెంటనే స్వామి వారి వ్రతము చేసి తన రాజ్యంలో ఉన్న ప్రజలు అందరి చేత ఈ ప్రకారముగా స్వామి వారి వ్రతాలు చేయించి జీవితాంతమున ఆ తుంగధ్వజ మహారాజు గారు కూడా విష్ణు సాన్నిధ్యానికి చేరుకున్న వారాయను. కలుగునారద ఈ కలియుగంలో ఎవరైతే సత్యనారాయణ స్వామి వారి వ్రతాన్ని చేస్తారో, స్వామివారి వ్రత కథలు ఎవరైతే భక్తి శ్రద్ధలతో వింటారో, వ్రత ప్రసాదాన్ని మరవకుండా ఎవరైతే స్వీకరిస్తూ ఉంటారో, సత్యదేవా సత్యదేవా అనుకుంటూ స్వామివారి నామ స్మరణ ఎవరైతే చేస్తూ ఉంటారో ఆ మానవులందరికీ వాళ్ళకున్న కష్టాలు పోయి, వాళ్ళు చేసిన పాపాలు పోయి, వాళ్ళు కోరుకున్న కోరికలని అనుభవించి జీవితాంతమున మోక్షానికి చేరుకుంటారు నారదా అని ఆ వైకుంఠంలో శ్రీ మహావిష్ణువే ఈ వ్రత విధానము, ఈ వ్రత కథలు నారద మహామునికి తెలపగా, నారద మహాముని సూత మహామునికి తెలపగా, సూత మహాముని సౌనకాది ఋషులు అందరికీ తెలిపిన వారాయణం. పంచమోధ్యాయ సమాప్తాః. గోవిందా గోవిందా. అందరూ కలిసి గట్టిగా చెప్పండి, గోవిందా గోవిందా. కొబ్బరి ముక్కలు అన్ని కూడా మండపంలో స్వామివారి చుట్టూలో ఉండాలి. నేల మీద పెట్టండి, కింద పెట్టండి. కాళ్ళకి తగల ప్రణామాలు గాయకం ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సత్యం పత్రేణ ప్రతిజ్ఞామి. అమృతమస్తు అమృతవస్త్రం శ్యామ్యాత్ మహాలక్ష్మీ సమేత నీలవేంకట సత్యనారాయణ స్వామినే నమః. స్వామి ప్రసాద సహిత నారికేళ శకర సహిత కల్లేఫలాన్ని నివేదయామి. మీ కుడి చేతితో ప్రసాదము, కొబ్బరి చెట్లు, అరటికులు 5 సార్లు స్వామి చూపించగలరు. ఓం ప్రాణాయ స్వాహ, ఓం వాయ స్వాహ, ఓం వ్యాయ స్వాహ, ఓం ఉదానాయ స్వాహ, ఓం సమానాయ స్వాహ. కమలపాకులతో 2 నీళ్ల చుక్కలు నేల మీద వేయండి. మధ్యం శివాలయం సమర్పయామి. అమృతాభిధానం శౌత్రావశం సమర్పయామి. అష్టో ప్రక్షాళయామి, వాదవ ప్రక్షాళయామి, సుఖాంతమయం సమర్పయామి. మండపం మధ్యలో ఉన్నటువంటి సత్యనారాయణ స్వామి వారి కలశ మీద కుడి చెయ్యి పెట్టండి. అందరూ స్వామివారిని చేయబెట్టాలి. చెప్పండి, స్వర్ణ స్వచ్ఛిత వస్త్ర ప్రతిమ మండప దానం ఏతత్తు ఫలం శ్రీ వీరవేంకట సత్యనారాయణ స్వామి దేవత అర్పణమస్తు. చేయండి. తమలపాకులతో 2 నీడ చుక్కలు నేల మీద వేయండి. స్వర్ణ స్వచ్ఛ వస్త్రాభరణం ఏతత్ఫలం శ్రీ వీరవేంకట. అరటిపండు లేకపోతే చిన్న కొబ్బరి ముక్క చేత్తో పట్టుకోండి. ఎవరు మాట్లాడకూడదు. అందరూ అరటిపండు చేత్తో పట్టుకోండి. స్వామివారు తిరగండి. మిగిలిన ప్రసాదం అంతా కూడా పొట్టగడి బాబు పెట్టేసుకోండి.